రొమాన్స్కు పెళ్లి అక్కర్లేదు అంటున్న మెగా అల్లుడు. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికి దాదాపు అరడజన్ మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు కనుక వారికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని అనుకుంటారు మెగా ఫ్యాన్స్. అయితే ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వీరు స్టార్ హోదాలో ఉన్నారు. ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ తమ్ముడు, స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు అల్లు శిరీష్ మాత్రం అనుకున్న స్థాయిని అందుకోలేకపోతున్నాడు. గౌరవం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తర్వాత వచ్చిన కొత్త జంట చిత్రంతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంది. కానీ మనోడికి ఏమాత్రం పేరు రాలేదు. అంతేకాదు ఆ మధ్య మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చి మోహన్ లాల్తో నటించాడు. కానీ అక్కడ కూడా గుర్తింపు రాలేదు. తాజాగా అల్లు శిరీష్ ఒక అభిమానికి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక అభిమానికి ట్వీట్లో సమాధానం ఇస్తూ తనకు వర్షం నచ్చదని, అది తనకు రొమాంటిక్గా అనిపించదని టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ అన్నారు. సూర్యుడు లేకుండా ఆకాశం మబ్బులు పట్టి ఉంటే డల్గా ఉంటుందని, వర్షం తనకు నచ్చదని ట్వీట్ చేశాడు శిరీష్. రొమాన్స్ కోసమైతే పెళ్ళి అక్కర్లేదని, రిలేషన్షిప్ ఉంటే చాలని అంటున్నాడు అల్లు శిరీష్. దీనికి ఓ అభిమాని, శిరీష్ భయ్య మీకు పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకంతా రొమాంటిక్గా అనిపిస్తుంది, రోడ్డు మీద బురద కూడా ఎంతో అందంగా కనిపిస్తుందని ట్వీట్ చేశాడు. దీనికి వర్షం ఎందుకు సార్, ఇప్పటికే వర్షం ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నా, అయినా రొమాన్స్కి పెళ్ళి అక్కర్లేదు, రిలేషన్షిప్ చాలు అని బదులిచ్చాడు. మరో అభిమాని చిలిపిగా, బహుశా మీరు గత జన్మలో గృహిణిగా ఇంట్లో మీ భర్తకు బజ్జీలు పకోడీలు చేసి పెట్టేవారేమో అని ట్వీట్ చేశారు. దీనికి శిరీష్ నవ్వుతూ బదులిచ్చారు, అయ్యుండొచ్చు, ఈ జన్మలో కూడా నా గర్ల్ ఫ్రెండ్ సంపాదనతో జీవిస్తూ ఆమెకు వండి పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, హోమ్ మేకర్గా ఉండటం అంత సులభమైన పని కాదు అని ట్విట్టర్లో సమాధానం ఇచ్చాడు. మరో అభిమాని ఇచ్చిన ట్వీట్కి సమాధానంగా, ఈ లెక్కన ఈ హీరో గారు అఖిల్ మాజీ ప్రేయసి శ్రియా భూపాల్తో రొమాన్స్ చేస్తాడన్నమాట. పెళ్లి మాటకొస్తే ఆ అమ్మాయి పెళ్లికి పనికిరాదు అంటాడు, లేదా తానే పెళ్లికి పనికిరాను అంటాడు, బాగుందా అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. అంటే ఈ మెగా అల్లుడు అఖిల్ మాజీ ప్రేయస్తో రొమాన్స్ మాత్రమే చేస్తాడన్నమాట, తాను పెళ్లికి పనికిరాడా అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది.